హాయ్ హలో నమస్తే. నా వెనక కనిపిస్తున్న ఒక మహిళ. ఈమె ఈమెను చూస్తే నాకు మహిళా సంఘాల వాళ్ళు గుర్తొచ్చారు. ఎందుకు మహిళా సంఘాలు గుర్తొచ్చారంటే, నాకు చాలా రోజుల నుంచి అనుమానం ఉంది. మహిళా సంఘాలు ఇలాంటి ట్రైబల్ మహిళల కోసం పనిచేయవా? మహిళా సంఘాలు అనేవి ఎవరి కోసం యాక్చువల్గా పనిచేస్తాయి? మహిళల కోసం అంటే మహిళల్లో కూడా ఒక పర్టికులర్ సెక్టర్ కోసమే పనిచేస్తారా అనేది నాకు అనుమానం. ఓకే, అంటే మేబీ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ ఈ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఫెమినిస్టులు వీళ్ళు ఎలా పనిచేస్తారో నాకైతే తెలియదు. సినిమా హీరోయిన్ల కోసం, బిగ్ షాట్ల కోసం, లేదంటే మహిళా ఎమ్మెల్యేనే ఏమనంటే, ఎంపీనే ఏమనంటే, మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు అన్నీ వచ్చేస్తాయి. వీళ్ళు ఈ ట్రైబల్స్ కోసం పనిచేస్తాయా లేదా నాకు పెద్ద డౌట్ ఉంది. సరే, ఎనివే ఈమె కష్టం ఏంటి మీరే వినండి. ఆమె చెప్తుంది, నాకు కష్టం నేను చెప్పడం ఎందుకు, మీరే వినండి. నేను ప్లే చేస్తాను ఆ వీడియోని. ఆమె పేరు ఆదిలక్ష్మి, ఒక ట్రైబల్ ఏరియా నుంచి మాట్లాడుతుంది. కృష్ణా జిల్లా ట్రైబల్ ఏరియా. ఓకే, ట్రైబల్స్ కనిపిస్తుంది కదా. తీసుకెళ్ళి నాగేశ్వరరావు ఎన్నో డబ్బులు కట్టపోయినా సరే మమ్మల్ని కింద బొబ్బమని ఈ రకంగా బ్యాగ్ తీరిపోతున్నాయని ఈ రకం చెప్తాడండి పీకలైనా. ఈ రకం బాధపడలేక మేము కూడా కష్టాల్లో ఉన్నామండి. మమ్మల్ని ఎవరు చూసేది కూడా ఎవరు లేరు ఆ ఊళ్ళోను. మీరే మేముందో తెలుసా, ఎవడో నాగేశ్వరరావు ఉన్నాడట, డబ్బులు కట్టమని కింద బొబ్బోమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని తీసుకెళ్ళి కింద బొబ్బోమంటున్నాడు. అంటే ఆమె ట్రైబల్ భాషలో కింద బొబ్బోమన్నాడంటే ఆడితో పడుకోమని చెప్తున్నాడు అటవాడు. ఎవడో నాగేశ్వరరావు అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా లోకేష్ దృష్టికి, ప్లస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దృష్టికి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఓకే, అదేంటంటే ఏమని ఇట్లా ట్రైబల్స్ మొత్తాన్ని ఎవడో తీసుకెళ్ళి కింద బొబ్బోమంటున్నాడు అంటే వాళ్ళతో పడుకోమంటున్నాడట. వాళ్ళ భాష అంతే ఉండేది. ఓకే, కింద బొబ్బోమంటే అది వాళ్ళ భాష. ఎందుకు వీళ్ళు ఏమైనా డబ్బులు వీళ్ళకి డబ్బులు రావాలి కదా. లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కూలి పని చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి పని చేసుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, పని ఒప్పుకుంటారు. మీ దగ్గర ఒక 3 నెలలు పని చేస్తాము అని కాంట్రాక్ట్ ఒప్పుకొని ముందే డబ్బులు తీసుకుంటారు, 5,000 10,000. గ్రామీణ ప్రాంతాల్లో ఇలా పచ్చాక్కి వెళ్తున్నామని పొగాకు పొలాలకు వెళ్ళేవాళ్ళు, మిర్చి పంటలకు వెళ్ళేవాళ్ళు, కూలి పని చేసుకునేటువంటి లేబరర్స్ ఉంటారే, ఆ లేబరర్స్ ముందుగానే డబ్బులు తీసుకుంటారనమాట. ఒక 50,000 కాంట్రాక్ట్ పెట్టుకొని ఒక 10,000 ఇస్తున్నాం ముందుగానే అని చెప్పి తీసేసుకుంటారు. అప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు 50,000 డబ్బులు తీసుకుంటారు. అవి పని అయిపోయేంత వరకు వాళ్ళకి అప్పుగా పరిగణించబడతాయి. కొన్నిసార్లు వీళ్ళకి అవసరం ఉండి అప్పు తీసుకుంటారు వాళ్ళ దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర వీళ్ళు అప్పు తీసుకుంటారు. ఒక 50,000 సరిపోలేదు అనుకోండి, 50,000 కాంట్రాక్ట్ సరిపోలేదు, ఎవరికో పిల్లడికి బాగాలేదు, ఓ 10,000 ఎక్స్ట్రా సేట్ అని చెప్పి వాళ్ళు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇంకా అది అప్పుగా మారింది. ఇది బాండెడ్ లేబర్ అంటారే, స్లేవ్స్, బాండెడ్ లేబర్. ఆ బాండెడ్ లేబర్గా తయారవుతారు వీళ్ళు. ఎందుకు? డబ్బులు కట్టలేక, తిరిగి డబ్బులు కట్టలేక. ఇప్పుడు ఏం చెప్పేది అదే, డబ్బులు కట్టలేకపోతే బొబ్బమంటున్నాడు అని చెప్తుందామా. నువ్వు డబ్బులు కట్టకపోతే నా దగ్గర పడుకోమని చెప్తున్నాడంటే ఎవరో నాగేశ్వరరావు. ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, ఎవరో ప్లీజ్ ఎంక్వైరీ చేయండి. హోమ్ మినిస్టర్ గారు, వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరే కాపాడిపోతే ఇట్లాంటి ఆదివాసీలను ఎవరు కాపాడతారు? ఎవరో బొబ్బమంటున్నారట ఆమెని. ఓకే, చూడండి మొత్తం ఇంకేముందో. మమ్మల్ని ఆ పీతలోళ్ళ నుంచి తప్పించండి అంటున్నాడు. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటంటే, పీతలు అంటే వీళ్ళంతా ట్రైబల్స్. ఇది ఒక పెద్ద ఎక్స్‌ప్లాయిటేషన్. నాకు తెలియదు ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ ఎందుకు జరుగుతుందో. చేపలు పట్టేవాళ్ళు, పీతలు పట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పీతలు పట్టేటంటే ఉంటాయి కదా, వెంట్రకాయలు అంటారు మరి తెలుగులో, ఆంధ్రలో వెంట్రకాయలు అంటారు, పీతలు. ఓకే, ఆ క్రాబ్స్ ఇంగ్లీష్లో, ఆ క్రాబ్స్ పట్టుకుంటారు కదా చిన్న చిన్న నీళ్ళ దగ్గర, లేకపోతే చిన్న చిన్న మడుగుల్లో, అడవిల్లో, కొద్దిగా ఎక్కడెక్కడ అక్కడ చిన్న కుంటలు లాంటివి ఉన్న, నీళ్లు పారేటువంటి ఒక చిన్న కాలువ లాంటిది ఉన్న దాంట్లోంచి ఈ ఎండ్రకాయలు,
ఈ పీతలు వస్తూ ఉంటాయి కదా, ఆ పీతల్ని నాకు తెలీదు, వెంట్రకాయల పీతలు రెండు ఒకటో లేదో డిఫరెంటో నాకు తెలియదు, ఓకే క్షమించండి ఒకవేళ రెండు వేరైతే. ఈ పీతలు పడతారట వీళ్ళు. సరే ఇప్పుడు వీళ్ళు కష్టపడి పీతలు పడితే మరి వాడెవడు అంటే వాడు పీతల మాఫియా అని చెప్తుంది. ఏమే అంటుంది పీతల మాఫియా అట. పీతల మాఫియా అంటే వీళ్ళు కష్టపడి పీతలు పట్టుకుంటే ఎవడో వస్తాడట, అవన్నీ వీళ్ళ దగ్గర తీసుకుపోయి వాడు వ్యాపారం చేస్తారట. వీళ్ళు కష్టపడి పడతారు, వాడు వ్యాపారం చేస్తారు. వీళ్ళకి పట్టినందుకు వీళ్ళకి జీతం ఇస్తాడట. స్కిల్ వీళ్ళది. పీతలు పట్టే ఎవడు పట్టలేడు కదా, నీళ్ళంటాడు నాలంటాడు, మనలాంటి వాళ్ళు స్కిల్ పీతలు పట్టలేం కదా మనం. వాళ్ళది దేర్ స్కిల్డ్ పీపుల్. ఆ పీతలను పట్టుకోవటంలో స్కిల్డ్ పీపుల్. ఒక్కోసారి అవి కరుస్తాయి కూడా, అవి ఎట్లా పట్టుకోవాలో వాళ్ళకి తెలుసు. దే ఆర్ స్కిల్డ్ పీపుల్. వాళ్ళు పడతారు అవి. ఎవడో వస్తాడు వీళ్ళ దగ్గర కొనుక్కొని పోయి వాడు వ్యాపారం చేస్తున్నాడు. స్లోగా ఏమైంది, వీళ్ళు వాడి కింద పనిచేసేటువంటి లేబరర్ అయిపోయారనమాట. పీతల మాఫియా అని ఇప్పుడు ఏమని చెప్పింది. ఈ పీతల మాఫియా నుంచి మమ్మల్ని కాపాడండి అని ఆమె వీడియో పెట్టింది ఇప్పుడే. వీళ్ళు అడవిల్లో కొండల్లో పట్టుకున్న పీతలను తీసుకొని పోతుందంటే ఎవరో వ్యాపారం పేరుతో డబ్బులు ఇచ్చాడట. నెలకింత ఇస్తాను అంత ఇస్తానని చెప్పి డబ్బులు ఇచ్చాడట. పీతలు పడితే మీకు ఎంతో సార్ అప్పు పడ్డారు వీళ్ళు, పేదోళ్ళు కదా అప్పు పడ్డారు వీళ్ళు. ఆ అప్పులు ఇవ్వకపోతే వచ్చి నాతో పడుకోమంటున్నాడట అతను. అది సంగతి. ఇప్పుడు ఈ మొక్కదాని కాదు, అక్కడ ఉన్న కాలనీ మొత్తాన్ని వినండి ఆమె ఏమంటుందో. జరిగేది ఏమేం చేస్తారు మిమ్మల్ని? మగవాళ్ళని ఎక్కడ పెడతాడు, ఆడవాళ్ళ రమ్మంటున్నాడు. ఈ బయట మీ కష్టం తీరిపోతాయి, ఎందుకు ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీరు ఏమందామా అంటే కొద్దిగా ట్రైబల్ భాష కాబట్టి అందరికి అర్థం కాదని నేను చెప్తున్నాను. ప్లస్ మోర్ ఓవర్ వాయిస్లో ఆమె చెప్పింది మీకు అర్థమైందో లేదో. మగవాళ్ళు మొత్తాన్ని పనికి పంపిస్తాడు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇళ్ళల్లో ఉంటారు కదా, మగవాళ్ళనేమో పీతలు పడటానికి పంపిస్తారట అతను. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, మీరు ఎంతకాలం ఇలా అప్పుల్లో ఉంటారు, ఆర్థిక ఇబ్బంది పడతారు, మీరు నాతో వచ్చి పడుకోండి అంటాడట. ఓకే, ఆడవాళ్ళు అందరూ ఒప్పుకోరు కదా పనికి, కొంతమంది బెట్టి చేస్తారు కదా, అంటాడట మీరు ఎంతకాలం బెట్టి చేస్తారు, మీరు అప్పుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే వచ్చి బొబ్బమంటున్నాడు అని చెప్తుందామా. ఓకే, హోమ్ మినిస్టర్ గారు వింటున్నారని నేనైతే అనుకుంటున్నా. తీసుకెళ్ళిపోతున్నాడు, తీసుకెళ్ళి మగవాళ్ళ లక్ష కొట్టి మరి పంపిస్తున్నాడు. ఆ సాయంకాలం 7 పీతలో 3 కేజీలు పట్టురాని, 4 కేజీలు పట్టురాని, 5 కేజీలు పట్టురాని వాళ్ళే సంపాదించిన డబ్బులు ఇవ్వడు. ఆయన మాట మాత్రం ఆయన తీసేసుకుంటాడు. ఎచ్చాలు కారం నూనె ఇస్తారంటే ఎన్ని రోజులు తిని బతకాలి మేము ఆ ఊళ్ళోను. వీళ్ళు కష్టపడి 5 కేజీలు కానీ 6 కేజీలు 7 కేజీలు ఆ పీతలు పట్టుకొచ్చేస్తారు కదా, ఆ పీతల్ని కేజీల లెక్కన పట్టుకొచ్చేస్తారు. అవి మొత్తం తీసుకెళ్ళిపోయి వీళ్ళకి బియ్యం కారం ఉప్పిస్తాడట, బతకడానికి ఇస్తాడట. అంత ముందు ఏదో డబ్బులు ఇచ్చింటాడు 10,000 ఎంత ఏం పేరంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలాంటి వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని వీళ్ళు. ఇప్పుడు ఆమెను అడిగితే ఎంత అమ్మాయి ఎంత ఇవ్వాలి అడిగంటే 10,000 20,000 అనుండిద్ది. గతంలో ఒక ట్రైబల్ ఉమెన్ అక్కడ కోళ్ళ ఫారం దగ్గర పనిచేసే అతను 20,000 రూపాయలు 20,000 రూపాయలకు ఇవ్వలేదని చెప్పి, తల్లి నీ కూతురు నేను వదిలిపెట్టానంటే ఆమె నేను 20,000 తీసుకొని వస్తానని చెప్పి 20,000 రూపీస్ తీసుకొచ్చేలోపు అతను చంపేశాడు కదా, అమ్మాయిని చంపేసి పంపేశాడు కదా. అది సెన్సేషన్ అయింది. అది ఎంత వీళ్ళ అప్పులు ఎంత 10,000 20,000 వీళ్ళ అప్పులు. ఆ 10,000 20,000 రూపాయలు కట్టుకోలేక పడుకోమంటాడు, తిడతాడు, కొడతాడు. ఇవన్నీ హింస. ఇది డిఫరెంట్ ప్రపంచం. ఇది మీరు రోజు మీరు టీవీ ఛానల్లో చూపించే ప్రపంచం అది వేరే ప్రపంచం. అది డిజిటల్ మీడియా ప్రపంచం, అది ధనవంతుల ప్రపంచం. మీరు రోజు టీవీలో చూసేది ధనవంతుల ప్రపంచం. ఇది యాక్చువల్గా భారతదేశం. ఇది యాక్చువల్ భారతదేశం ఇదే. మీరు చూసేది భారతదేశం కాదు. మీరు టీవీల్లో, యూట్యూబ్లో, వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చూసేది భారతదేశం కాదు. మీరు టీవీల్లో చూసేది భారతదేశం కాదు. ఇది భారతదేశం. ఇట్లాంటి వాళ్ళే పేదలే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే 70% భారతదేశీయులు ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం కూడా డిజిటల్ మీడియాలో ఉన్నారు. ఆమె కష్టాలు మీరు ఆడంటారు, వినండి, ఇంకా వినండి. చేసేది పిల్లలు అక్కడ ఇప్పుడు ఏం చేస్తుందో ఏం పడుతున్నారు అక్కడ ఏం పరిస్థితి. కొట్టిదండి అమ్మ, పిల్లలు కూడా అనుకోరా నాకు లోపలికి ఎదురు తీసుకొని తాళాలు అక్కడ వెళ్ళిపోతారని. పిల్లల్ని పట్టుకొని ఈడ్చుకొని పోయి లోపల పెట్టి తాళాలు వేస్తాడట అతను.
అక్కడ ఉన్న పిల్లలు మొత్తాన్ని అంటే ఈ మొక్క దాని సమస్య కాదు, ఈ మొక్కది ధైర్యం చేసి ముందుకు వచ్చి మాట్లాడుతుంది మీడియా ముందు. అంటే అక్కడ అన్న ఆడవాళ్ళు మొత్తానికి ధైర్యం లేక నిలబడితే ఇది ఒక మహిళ ధైర్యం చేసి ముందు వచ్చి మాట్లాడుతుంది. ఈ మొక్క దాని సమస్య కాదు, ఆ కాలనీలో ఉన్న ట్రైబల్ మహిళల మొత్తం సమస్య అది. కాలనీ కాదు, అంటే ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నట్టున్నారు ఈ కుటుంబాలు. ఇప్పుడు ఇటుక బట్టీల దగ్గర పనిచేసే వాళ్ళు, ఏమంటారు, మిరపకాయలు కోయటానికి వెళ్ళేవాళ్ళు, ఇలా పచ్చాకు కోయటానికి వెళ్ళేవాళ్ళు, టీములకి వెళ్తారు కదా. అలా ఏదో ఒక టీము ఒకరి దగ్గరికి వచ్చి ఉంటారు, పీతలు పట్టే మాఫియా దగ్గరికి. ఆ పీతల మాఫియా అతను వీళ్ళని హింసిస్తున్నాడట. అదే నేను చెప్పేది. ఓకే, పెద్దవాళ్ళు రచ్చకొట్టుమారుగా కొడతారు పిల్లల్ని. ఏమిటి కొట్టేవాడు? పొలంలో చీపు కట్టలో లేకపోతే పైపులతో లేకపోతే పొంకులతో కొట్టేవాడు ఆయన. పిల్లల్ని పైపులతోటి చీపురు కట్టలతోటి కర్రలు తీసుకొని కొడతారట ట్రైబల్ పిల్లల్ని. ఎవరయ్యా ఆయన? ఓకే, అందుకే మీరు ఎంత చెత్త చెప్పినా మేము వినాం. మీరు ఎన్ని తీసుకొచ్చి మీరు ఆ ధర్మం ఈ ధర్మం అని ఎంత చెత్త చెప్పినా మేము వీళ్ళు విన్నది. ఎందుకంటే కంటితో చూస్తాం ఇట్లాంటి అన్నిటినీ. వీళ్ళెవరు వాళ్ళు భారతీయులు కదా, వాళ్ళకేంది కష్టాలు, వాళ్ళకేంది బాధలు. ఓకే, ఫిలాసఫీలు ఎవరు నమ్మరు, ఫిలాసఫీలు వినరు. ఎందుకంటే మా కంటితో చూస్తాం. మీకేమనిపించింది అంటే వీళ్ళేంద్ర దేశద్రోహులు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు మాలాంటి వాళ్ళు వీడియో ఛానల్ అక్కడక్కడ చూసి అని మీకు అనుకుంటారు. ఎందుకంటే మీరు చూడలేదు, కళ్ళారా మీరు చూడరు కదా ఇవన్నీ. మేము చూస్తాం దగ్గర నుంచి. ఎందుకంటే మా కళ్ళన్నీ వీళ్ళ మీద ఉంటాయి, పేదల మీద, ట్రైబల్స్ మీద, దళితుల మీద, ఎక్కడెక్కడ పాపం ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా నాకు వస్తూ ఉంటాయి. నేను అవే చూస్తూ ఉంటాను. నా మైండ్ అంతా అట్టే ఉండేది. నా కళ్ళు ఈ ప్రపంచం మీద ఉండేది. మీ ప్రపంచం వేరే ఉండేది. కాబట్టి నేను మీకు యాంటీ నేషనల్గా కనిపిస్తా. బట్ వీళ్ళ కష్టాలు నేను మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇది నిజమైన భారతదేశం, మీకు ఎక్స్పోజ్ చేస్తున్నా. పిల్లలు తీసుకెళ్ళి గదిలో తీసుకెళ్ళి మారుగా లేకపోతే ఆడవాళ్ళు ఒకేస్తారు గదిలో తీసుకెళ్ళి మారుగా. ఆయన నాగేశ్వరరావు వానర్ గారు నాగేశ్వరరావు అంట పిల్లల్ని తీసుకెళ్తారట, ఆడవాళ్ళని గదిలోకి రమ్మంటారట. ఎంతకాలం కష్టాలు ఉంటారమ్మా మీరు, మీ అప్పుల నుంచి బయటపడితే నాతో వచ్చి పడుకోమంటాడట. మగవాళ్ళని పనులకు పంపించి ఆడవాళ్ళ మీద ప్రెజర్ పెడతారట అతనితో పడుకోమని. ఏంది గోల? ఇట్లా ఎంతమంది మహిళలు ఉన్నారు అక్కడ? ఆ ఓనర్ కింద పనిచేసే మహిళలు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ట్రైబల్ కుటుంబాలు. వాళ్ళు పారిపోలేరు. అరే నేను చేయనయా నీ దగ్గర అని అనలేరు. ఎందుకంటే అప్పటికి అడ్వాన్స్ తీసుకొని ఉంటారు వాళ్ళు. ఈ పేదలు ఏంటంటే అడ్వాన్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర. అడ్వాన్స్ తీసుకొని 10,000 20,000 అంతే. ఆ 10,000 20,000కి జీవితాంతం బానిసలకు ఉండిపోతారు. ఓకే, మనం రోజు జై కొట్టే జెండాలు పట్టుకొని జై కడుతున్నామే, వాళ్ళందరికీ 20,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు ఆస్తిపరులు. వీళ్ళు 20,000 కట్టలేక జీవితాంతం బానిసత్వంలో బతికేటువంటి చిన్న చిన్న కుటుంబాలు ఇవి. ఓకే, వీళ్ళని కూడా బయటికి తెచ్చే సొసైటీ ఒక సిస్టమ్ అనేది రావాలి కదా. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన బోర్డు పెట్టండి, నేనేమంటలా. సనాతన ధర్మానికి ఒక బోర్డు పెట్టండి, పాపం వీళ్ళకి ఒక పీతల బోర్డు పెట్టండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పీతల బోర్డు. ఎందుకంటే ఎవరో వస్తున్నారట, వీళ్ళు కష్టపడి పీతలు పట్టుకుంటే ఎవరో వచ్చి తీసుకుని పోవటం ఏంటి అతని దగ్గర. మీరు పీతల బోర్డు పెడితే ఇది వీళ్ళు పట్టిన పీతల్ని మీకు ఇస్తారు, మీ గవర్నమెంట్ బోర్డుకి ఇస్తారు, మీరు అమ్మేయచ్చు, మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు డిస్ట్రిబ్యూటర్ తోటి. అప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు కూడా పైకి వస్తారు కదా. ఎవరో ఇతనికి డబ్బులు ఇటు వీళ్ళు కష్టపడి కుట్టించుకొని అడవిలో కొండల్లో గుట్టల్లో పీతలు పట్టుకోవడం రావడం, ఎవరో ఎత్తుకొని పోవడం దాన్ని. వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి డబ్బులు లేకుండా వచ్చి నా దగ్గర పడుకోమంటే ఏంటి, పిల్లల్ని కొట్టడం ఏంటి, రూములు వేసి కొట్టడం ఏంటి. దే నీడ్ ఏ బోర్డ్. వీళ్ళకి బోర్డు ఉండాలి, వీళ్ళకి ఒక బోర్డు ఉండాలి, పీతల బోర్డు ఉండాలి, ట్రైబల్ బోర్డు ఒకటి ఉండాలి వీళ్ళకి. ఉంటారు అదండి. మీరు ఎన్ని ఫిలాసఫీలు చెప్పినా ఇది మేము రోజు ఇది చూస్తాము, మేము ఇది రోజు ఇది చూస్తాం. మాకు మీరు ఎన్ని చెప్పినా వీళ్ళ కష్టాలు ఎక్కుతూ ఉంటాయి. వీళ్ళ కష్టాలే మా మైండ్లోకి వెళ్తాయి. మీరు ఎన్ని ఫిలాసఫీలు ధర్మాల గురించి మాట్లాడినా అది మా మైండ్లోకి పోదు. వీళ్ళందరూ సమానమైనప్పుడు, వీళ్ళు కూడా పైకి వచ్చినప్పుడు, అందరూ ఒక ఈక్వల్గా కనబడ్డప్పుడు దెన్ వీ థింక్ అబౌట్ ధర్మ అండ. ఈ కంటి ముందు ఇంత ధర్మం కనిపిస్తున్నప్పుడు మీరు చెప్పే ధర్మం మా బుర్రకే కదా. అదే నేను చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం.